హాయ్! హలో! నేను మీ దీపు. వెల్కమ్ బ్యాక్ టు 'ఖుషీ మామ్ వ్లాగ్స్'. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం దిల్‌సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్‌కి వచ్చేసినాం. సో, ఇంకా లేట్ చేయకుండా గల్లీలో ఉన్న స్టాల్స్ అన్నీ చూసేద్దాం. ఓకేనా? సో, దిల్‌సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్‌లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే, మనకిక్కడ ఏ టు జెడ్ దొరుకుతాయి. ఇది లేదు అనేది ఉండదు. ఇట్స్ లైక్ వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట. సో, మనమైతే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు స్టాల్స్ చూద్దాము. ఒక ఐడియా వస్తది మనకు. నాకు తెలిసి ఒక కిలోమీటర్ ఉంటదండి. ఈ కిలోమీటర్ మొత్తం గూడా అన్ని స్టాల్సే ఉంటాయి. ఇట్స్ లైక్ ఐ ఫీస్ట్ లాగా ఉంటదనమాట. ఓకేనా. సో, ఇంకా ముందుకెళ్దాం ఏమేమున్నాయో చూసేద్దాం మనము. ఇప్పుడు ఇక్కడ మనకొకటి ఫ్యాబ్రిక్‌ది వస్తది చూడండి. మెట్రో స్టేషన్ కిందనే ఉంటుంది. మళ్ళీ మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఒకసారి కలెక్షన్ అంతా గూడా క్లియర్‌గా చూద్దాము. ఓకేనా. సో ఇక్కడ బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇవి గూడా మనకు తక్కువ రేట్‌లోనే ఉంటాయి. ఇక్కడేంటంటే మ్యాక్స్ అఫోర్డబుల్ రేంజ్‌లో ఉంటాయి. అఫోర్డబుల్ అని చెప్పడం కంటే తక్కువ రేట్‌లో ఉంటాయని చెప్పడం కరెక్ట్. చాలా తక్కువ కాస్ట్‌లో మంచిగా క్వాలిటీ గూడా మంచిగుంటాయి. ఇంకివొచ్చేసి మన టాప్స్ ప్లస్ ప్లాజోస్ గూడా ఉంటాయి. అండ్ ఇక్కడేంటి అంటే మనకు 10 రూపీస్ స్టాల్స్ ఉంటాయి. ఈ స్టాల్స్ దగ్గర స్టిక్కర్స్, క్లిప్స్, బ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి. ప్లస్ ఇదొచ్చేసి బ్యాంగిల్స్ స్టోరు. ఈ బ్యాంగిల్స్ ఏంటంటే ఏ బ్యాంగిల్ సెట్ అయినా సరే 100 రూపీస్‌కి సెట్ ఉంటుంది. ఇక్కడ చున్నీ పర్సన్ కనిపిస్తున్నారు కదా! ఒక చున్నీ 50 రూపీస్ అంట. మంచిగుంది గదా! 50 రూపీస్‌కి ఒక చున్నీ అంటే గ్రేట్. ఓకే. ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళిపోదాం. ఇంకా ఏమున్నాయని చూద్దాం. ఇది బొమ్మలది. అక్కడ బోర్డ్ పెట్టారు 99 రూపీస్‌కి అని. అంటే ఏ బొమ్మ తీసుకున్నా 99 రూపీస్ మీన్స్ 100 రూపీస్. ఓకే. సో, ఇంకిక్కడ చూడండి బ్యాంగిల్ స్టోర్. ఇక్కడ ఎక్కువగా బ్యాంగిల్ స్టోర్స్, ఇయర్ రింగ్ స్టాల్సే కనిపిస్తాయి. ఇంకా ఇదొచ్చేసి 150 రూపీస్ టాప్స్ ఉన్న స్టాలు. ఇంక ఇట్లా 150 రూపీస్ టాప్స్ ఉన్న స్టాల్స్ గూడా మనకు ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ. ఓకేనా. ఒకసారి చూడండి వచ్చినప్పుడు మంచిగానే ఉంటాయి. అండ్ దెన్ ఇక్కడ రింగ్స్ ఉంది కదా! ఈ రింగ్స్ ఏంటంటే పై లైన్‌లో ఉన్న రింగ్స్ అన్నీ గూడా 30 రూపీస్ మీన్స్ ఒక రింగ్ 30 రూపీస్. అండ్ దెన్ కింద మనకు కొంచెం బిగ్గర్ సైజ్‌లో ఉన్నాయి గదా! అవి మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇండివిడ్యువల్ పీస్‌కి కాస్ట్ ఉంటుందని చెప్పారు అక్కడున్న పర్సన్. సో, ఇంక ఇది ఓవరాల్‌గా రింగ్ స్టాల్. ఇవి చిన్న పిల్లల బట్టలు బేబీ గర్ల్‌వి. సో, ఓకేనా. ఇవైతే ప్రెజెంట్ తనైతే 350 చెప్తున్నారు. ఓకే. ఇంకా ఇక్కడ రైట్ సైడ్ మొత్తం స్ట్రీట్‌వి స్టాల్స్ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఇది సీఎంఆర్ అనమాట. ఇంకా దీని తర్వాత జేసీ అవి గూడా ఉంటాయి. సో, ఇంకా సైడ్‌కి మనకు స్టాల్స్ ఉన్నాయి జూడండి. అక్కడ 150-200 కిడ్స్ వేర్ అంట. ఇంకా అటువైపు వెళ్ళలేదు. ఇంకా ముందుకెళ్ళిపోదాము. ఇంక ఇవొచ్చేసి జ్యువెలరీ. ఇంకా అలాగే నేను చెప్పాను గదా! 10 రూపీస్ ఐటెమ్ ఉంటుంది అనేసి స్టాలు. ఇదే అండి. ఏ ఐటెమ్ అయినా 10 రూపీసే ఈ స్టాల్ మీద. సో, ఇక్కడ యూజువల్‌గా మనం బయట స్టిక్కర్స్ తీసుకుంటే 20, 30 చెప్తారు గదా! ఇక్కడ మాత్రం 10 రూపీసే. మనం ఏ స్టిక్కర్స్ తీసుకున్నా. అట్లే క్లిప్స్ గూడా ఉంటాయి. అండ్ బ్యాండ్స్ ఉంటాయి. ఇంకా ఏవో కొన్ని మాత్రమే 20 రూపీస్ చెప్తారు. ఇయర్ రింగ్స్ ఉన్నాయి గదా! అవి 20 రూపీస్ అంట. ఇంకా సో, ఓవరాల్‌గా ఇట్లా ఈ 10 రూపీస్ స్టాల్ మీద 80% 10 రూపీసే ఉంటాయండి. ఏవో కొన్ని 30, 20 అట్లా చెప్తుంటారు. సో, ఇది అనమాట. ఇంకా మనం ముందుకెళ్దాము అట్లే. చూడండి ఇదే ఇవన్నీ ఇంకా క్లిప్స్ ఇవన్నీ. ఇంకా వచ్చేసి ఇది ఇయర్ రింగ్ స్టాలు. మేము నైట్ వచ్చినాం కాబట్టి కొంచెం వీడియో తీసేటప్పుడు బ్లింక్ అయితుండే. ఓకేనా. సో, ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి గదా! ఇట్లా బుట్టలల్లో ఉన్న బ్యాంగిల్స్ అన్నీ గూడా సెట్ 50 రూపీస్ అంట. ఇంకా ఇట్లా మనకి చాలా ఉంటాయండి. హ్యాండ్ బ్యాగ్స్ గూడా ఉన్నాయి చూడండి. ఇంక అట్లే ఇంకొక ఇయర్ రింగ్ స్టాల్ గూడా చూద్దాము. చూడండి కలెక్షన్ అయితే చాలా బావుంది గదా! మంచిగా అనిపిచ్చింది నాకు. ఇంకా రేట్స్ గూడా అఫోర్డబులే. ఇవి మంకీ క్యాప్స్ బేబీస్‌వి 100 రూపీస్ అంట. సో, ఇంకా ఈ బ్యాంగిల్స్ గూడా 100 రూపీసే. ఇక్కడ మొత్తం ఈ స్ట్రీట్ అంతా 100 ఉంటది. ఎక్కువేముండదు. అంతా ఒకే రేటు. సో, ఇంకా ముందుకెళ్ళిపోదాం. చూడండి మొత్తం బ్లాక్ బీడ్స్ అండ్ మాటీలు అండ్ ఇవి గూడా 150 రూపీస్ స్టాలే అండి. సో, ఇవి 150యే కాబట్టి సైజెస్ అవైలబుల్ ఉండవని ఏం లేవు. అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా మనం మంచిది పిక్ చేసుకొని తీసుకోవడమే. ఓకేనా. సో, ఇదొచ్చేసి చెప్పాను గదా! జేసీ బ్రదర్స్ లెఫ్ట్ సైడ్ మొత్తము మాల్స్ ఉంటాయి. రైట్ సైడ్ మొత్తం స్టాల్స్ ఉంటాయి. ఓకేనా. ఇది గూడా 150 రూపీస్ స్టాలే. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బ్లాక్ బీడ్స్. చూడండి అన్నీ బ్లాక్ బీడ్సే ఉంటాయి. ఇంకా ఇది కేఎల్ఎం, శారీ నికేతన్ అండ్ కేఎల్ఎం తర్వాత మనకు ఆర్ఎస్ బ్రదర్స్ ఇట్లా ఇంక అన్ని మాల్సే ఉంటాయనమాట. అందుకే అన్నాను వన్ స్టాప్ డెస్టినేషన్ అనేసి. ఇంకా, ఇంకా ముందుకెళ్దాము. ఇంక చూడండి అన్నీ ఇట్లే ఉంటాయి ఇంకా. చూస్తున్నారా టాప్స్ ఉన్నాయి గదా! పైన. ఆ టాప్స్ అన్నీ గూడా 250 ఉంటుంది ఒక టాపు. సో, పైన ఉన్నాయి మాత్రం 250 అంట ఒక టాపు. అండ్ కింద స్టాల్ మీద ఉన్నాయి మాత్రమే 150 రూపీసు. ఓకేనా. సో, ఇంకా మనం మాక్సిమం ఎండ్ పాయింట్‌కొచ్చేసినాము. సో, ఇంకిదే అండి ఎండ్ పాయింట్. ఇంకా ఓవరాల్‌గా ఇట్లా అన్ని టాప్సు,
ఇయర్ రింగ్స్, చెప్పులు, ఇంకా బ్యాంగిల్స్ ఇట్లా మనకి ఏవి అంటే అన్నీ కూడా మనకు తక్కువ రేట్‌లోనే మంచిగా క్వాలిటీ తోటి దొరుకుతాయి. ఇంక మనం రిటర్న్ వెళ్ళిపోదాము. ఇవే అండి 150 టాప్స్. కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఓకేనా? సో, ఇవి 150 టాప్స్. అండ్ దెన్ ఇవి మనకు బ్యాంగిల్స్ ప్లస్ అండ్ చెప్పులు. ఇంకా చెప్పులు కూడా బానే ఉన్నాయి. వాళ్ళైతే 200 అట్లా చెప్తున్నారు. ఓకేనా? సో, ఓకే పర్లేదు. అండ్ ఇవి కూడా టాప్స్. ఓకే. అండ్ మనకు దివాళీ వస్తుంది గదా! ఎక్కువగా అయితే నాకు ప్రమిదలే కనిపించినాయి. సో, ఇంకా దివాళీ కోసమని ప్రమిదలు ఎక్కువ పెట్టేసినారు వీళ్ళైతే. ఇంకా ఇవి గూడా టాప్సే. ఒకసారి చూడండి అన్నీ టాప్సే. మొత్తం గూడా 150 టాప్సే. మనకి ఏ సైజ్ అంటే ఆ సైజ్ దొరుకుతాయి. మనం ఇంతకుముందు చూసినాం గదా! బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్సే అవి చూడండి. ఇందులో అయితే ఏ బ్యాంగిల్ తీసుకున్నా సరే మనకు 100 రూపీసే. అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయండి. అండ్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ కనిపిస్తున్నాయి గదా! ఈ బ్లాక్ బీడ్స్ గూడా ఈ చైన్ గూడా 100 రూపీసే అంట. ఇంకా ఫైనల్‌గా ఇదైతే కిడ్స్‌వి మనం డైలీ వేర్ యూజ్ చేస్తాం గదా! కిడ్స్‌కి అవి అన్నమాట ఇవి. దెన్ ఈ బ్యాగ్స్ ఉన్నాయి గదా! ఈ బ్యాగ్స్ అయితే మంచిగా అనిపించినాయి నాకు. పైన ఉన్న మొత్తం 250 అంట. ఇప్పుడు మనకు ఇది ఉంది గదా! మేము గూడా ఒక బ్యాగ్ తీసుకుందామని ఆగినాం. కొన్ని నేను కూడా తీసుకున్నా. ఆ వీడియో ఆ కలెక్షన్ అంతా గూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో, ఇవైతే 150 అంట ఇప్పుడు మనకు కనిపించాయి. అండ్ ఇవొచ్చేసి 250 అండ్ కింద ఇంకోటుంది గదా! మనకు కింద అక్కడ 3 ఉన్నాయి గదా! మొత్తం. సో, ఈ కింద ఉన్నయి మొత్తం 350 అంట. ఇంకా ఇవి బ్యాగ్స్ కలెక్షన్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్లాక్ బీడ్స్ ప్లస్ ఇంకా బీడ్స్ తోటి వస్తున్నాయి గదా! ఇప్పుడు లాకెట్ వచ్చేసి అవి గూడా ఇక్కడున్నాయి. ఈ బ్లాక్ బీడ్స్ అయితే ఆమె ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్‌లో చెప్పింది. 100, 150 అట్లా అని చెప్పింది. ఇవైతే 250 అంట బీడ్స్‌వి. సో, ఇంకా చూడండి ఓవరాల్‌గా కలెక్షన్ అయితే మంచిగానే ఉంది. సో, ఇవొచ్చేసి మళ్ళీ మనం 10 రూపీస్ స్టాల్ దగ్గరకొచ్చేసినాం చూడండి. ఈ చిన్న చిన్న బుట్టిలల్లో ఉన్నాయి గదా! ఇవన్నీ గూడా 10 రూపీసే. స్టిక్కర్స్ అండ్ ఈ బ్యాండ్స్ ఇంక ఇవన్నీ 10 రూపీసే. చిన్న చిన్నయి అన్నీ ఉంటాయి చూడండి. మొత్తం ఎవ్రీథింగ్ ఉంటాయి. చిన్నవన్నీ ఉంటాయి. ఇంకా ఇవి స్టాల్ అనమాట. అండ్ ఇదొచ్చేసి ఇంతకుముందు మనం జ్యువెల్లరీది చూసినాం గదా! అదే ఇక్కడ మనకి ఇన్విజిబుల్ చైన్స్ అండ్ బ్యాంగిల్స్, మాటీలు అన్నీ ఉన్నాయి. మాటీలు అయితే 150 అంట డాలర్ మాటీలు. ఓకేనా? సో, ఇది బొమ్మలది. ఇది ఏ బొమ్మ అయినా సరే 100, 99 అని బోర్డ్ పెట్టారు చూడండి. ఏ బొమ్మ తీసుకున్నా 100 ఈ స్టాల్ మీద. సో, ఇంకా ఇది ఓవరాల్‌గా. ఇంకొంచెం ముందుకెళ్దాం మనము. ఇవి గూడా 150 టాప్సే అండి. ఇక్కడ ఈ మొత్తం 150 టాప్సే. ఇంక ఇందులో నుంచి మనం చూజ్ చేసుకొని పిక్ చేసుకోవడమే. ఇంకా దీని పక్కనే మనకు ప్లాజోస్ గూడా ఉంటాయి. ఆ ప్లాజో గూడా మనకు 150యే. ఇవే అండి ఆ ప్లాజోస్. ఓకేనా? సో, ప్లాజో అయినా 150యే, టాప్ అయినా 150యే. ఇంకా ఇవి కంప్లీట్‌గా ప్లాజో అండ్ టాప్స్ కలెక్షను. ఇంకొంచెం ముందుకెళ్తే మనకిట్లా చెప్పులొచ్చేసినాయి. సో, ఇక్కడ చెప్పులైతే కొంచెం మోడల్ మంచిగా అనిపించినాయి. అంటే షాప్‌లో కంటే కూడా కొంచెం కొత్త మోడల్స్ వచ్చినాయి కదా! మంచిగుంది. ఇంకా ఇవన్నీ తెలిసినాయి కదా! టాప్స్ అండ్ ఇంకా ప్లాజోస్ ఇవన్నీ. ఇంకొంచెం ముందుకెళ్దాము. అట్లే ఇంకేమున్నాయో చూసేద్దాము. ఓకేనా? సో, అగైన్ మళ్ళీ చెప్పులొచ్చినాయి. చెప్పిన ఇక్కడైతే మోస్ట్‌లీ మనకు చెప్పులు, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఎక్కువ కలెక్షన్ అయితే ఇదే ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది స్టాల్స్ ఇవే ఉంటాయి. అట్లే 150 రూపీస్ టాప్స్ ఉన్నాయి కదా! ఈ స్టాల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇవి బేబీ డ్రెసెస్. చూడండి ఈ డ్రెసెస్ గూడా మంచిగానే ఉన్నాయి. అండ్ వాళ్ళు చెప్పిన రేట్ కాకుండా మనం బార్గెయిన్ గూడా చేయొచ్చు. ఓకేనా? సో, మళ్ళీ చెప్పులొచ్చేసినాయి. సో, ఒకసారయితే చూడండి. తర్వాత మనకు మ్యాట్స్ అండ్ ఫ్రిడ్జ్ కవర్స్, ఈ ఈ కర్టన్స్ ఇవన్నీ గూడా ఉన్నాయి. సో, ఇంక ఇవైతే నేను అడగలేదు కాస్ట్. అండ్ ఇంకా చెప్పాను గదా! దివాళీ గాబట్టి మనకు చాలా వరకు ప్రమిదలున్నాయి. ఈ ఈ డిజైన్ ఇప్పుడైతే నేను ఫస్ట్ టైమ్ జూస్తున్నా. నాకు గూడా తెలీదు మరి అదేంటో. ఇంకా మళ్ళీ నెక్స్ట్ బ్యాంగిల్స్ జూద్దాం. నాకైతే ఇక్కడున్న ఓవరాల్ బ్యాంగిల్స్‌లో ఈ కలెక్షన్ మంచిగా అనిపిచ్చింది. బావున్నాయి. కొంచెం నాకైతే మంచిగా నచ్చింది. ఇంక ఇవి గూడా 100 చెప్పిన గదా! మనం ఇక్కడే మొత్తం ఈ స్ట్రీట్ అంతా ఎక్కడ తిరిగినా 100 ఉంటది. రేట్లలో అయితే పెద్ద ఫరకేముండదండి. ఓకేనా? సో, నాకైతే ఈ కలెక్షన్ మంచిగా అనిపిచ్చింది. ఒకసారి చూడండి. మీకు గూడా నచ్చాయా లేదా చెప్పండి. ఓకేనా? సో, ఇంకా నేను తీసుకున్న కలెక్షన్ అంతా నెక్స్ట్ ఒక లాంగ్ వీడియో చేస్తాను. ఓకేనా? సో, ఇదొచ్చేసి ఇయర్ రింగ్ కలెక్షన్. ఇక్కడ ఒక అబ్బాయిని ఉంటే అడిగాను. తనైతే పైన మొత్తంలో ఏవి తీసుకున్నా 100 రూపీసే అని చెప్పారు. కాకపోతే నాకేమనిపించిందంటే మేబీ స్టాక్ అయిపోయిందనుకుంటా. అలాగే కొంచెం చూడ్డానికి కూడా కొంచెం ఈ బాక్స్‌లలో ఉన్నాయని ఓల్డ్‌గా అనిపించినాయి. ఈ బాక్స్‌లో ఉన్నాయి 30 రూపీస్ అన్నాడు. పైన ఉన్నాయి మాత్రం 100 రూపీస్ అన్నారు. మేబీ స్టాక్ అయిపోయిందేమో. మళ్ళీ రీస్టాక్ అయితే కొంచెం మంచిగా రావచ్చు మేబీ. ఓకే. ఇంకొకసారి మళ్ళీ మనం పైన ఉన్న ఇయర్ రింగ్స్ ఒకసారి చూద్దాము. చూడండి మనకు అన్ని టైప్ ఆఫ్ ఉన్నాయి. బుట్టలున్నాయి.
ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఆక్సిడైజ్డ్ అంటాం గదా! అవి ఉన్నాయి. సో, అన్ని కైండ్ ఆఫ్‌వి ఉన్నాయి. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి గదా! ఇదైతే 50 రూపీస్ అని జెప్పాడు. ఓకే గదా! మంచిగనే అనిపిచ్చింది నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు బొకేస్. ఈ బొకేస్ అయితే 2 బొకేస్ వచ్చేసి 200 అన్నారు. మనకు స్టాండింగ్ బొకేస్ ఉన్నాయి. ప్లస్ మనం ఇట్లా దర్వాజలకేస్తాం గదా! ఫ్లవర్స్‌వి అవి గూడా ఉన్నాయి. ఇంకా అన్ని టైప్ ఆఫ్ బొకేస్ ఉన్నాయి. నాకైతే మంచిగా అనిపించినాయి. కలర్‌ఫుల్‌గా బావున్నాయి గదా! సో, ఇవి అన్నమాట. ఇది బొకేస్. ఇంకా చెప్పాను గదా! రేట్ అయితే 200 రెండింటికి 200 అన్నారు. వీ కెన్ బార్గెయిన్. ఇంకా బెడ్ షీట్స్ అండ్ మ్యాట్స్ ఇంక ఇట్లా ముందుకెళ్తుంటే ఇంకా వస్తూనే ఉంటాయి. ఇదొచ్చేసి మనకు కిచెన్ యాక్సెసరీస్‌ది అంటే అరెక్మల్ సామాన్ అంటాం గదా! అది. అగైన్ బ్యాంగిల్స్ వచ్చినాయి. ఈ బ్యాంగిల్స్ గూడా మంచిగా అనిపించినాయి నాకు కలెక్షను. సో, ఇవైతే 100 రూపీస్. చూడండి ఇట్లా నైట్ అవ్వడం వల్ల మొత్తం బ్లింక్ అయిపోతుంది వీడియో లైటింగ్‌కి. సో, ఇదనమాట. తర్వాత ఇక్కడ సెట్ ఉంది గదా! ఇవైతే ఒక్క సెట్ 50 రూపీస్ అంట. సో, మంచిగున్నాయి గదా! ఈ సెట్స్ అయితే. ఓకే. ఏ సెట్ అయినా తీసుకోండి 50 రూపీస్ అనమాట. మీకు గనుక టైం ఉంటే, ఫ్రీగా ఉంటే ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ కలెక్షన్ అంతా చాలా బావుంటుంది. అది గూడా లో బడ్జెట్‌లోనే వస్తుంది. బట్ మీరు గనుక వస్తే ఆఫ్టర్ 4 పీఎమే రండి. ఎందుకంటే ఇంకా బిఫోర్ 4 వచ్చినారంటే స్టాల్స్ అయితే అన్నీ ఓపెన్ అయ్యి ఉండవు. ఇంకా ఒకవేళ మీరైతే ఆఫ్టర్ 4 తర్వాత వస్తే మాక్సిమం స్టాల్స్ అన్నీ అప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటారు. అండ్ 10:30 వరకు ఈ స్టాల్స్ అన్నీ ఓపెన్ అయ్యే ఉంటాయి. సో, మీరు ఎప్పటి వరకైనా ఇంకా షాప్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇంకా ఇంతకుముందు చూసాం గదా! ఇవి మనం బీడ్స్ విత్ లాకెట్టు. ఇంకా ఇవి గూడా బావున్నాయి గదా! నాకైతే మంచిగా అనిపించినాయి. అండ్ ఇంకా ఇవున్నాయి గదా! ఇదైతే తను 80 రూపీస్ చెప్పాడు. ఇప్పుడు తను చూపిస్తున్నాడు గదా! పింక్ కలర్‌వి బేబీస్‌వి. సో, 80 రూపీస్ చెప్పారు. బట్ వీ కెన్ బార్గెయిన్. ఇంకా ఇదనమాట ఈ కలెక్షన్. మళ్ళీ బ్యాంగిల్స్ వచ్చాయి. ఇంకా ఓవరాల్‌గా అడుగడుగునా బ్యాంగిల్సే. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఈ కలెక్షనే ఎక్కువగా కనిపించింది. అన్నీ గూడా చాలా బావున్నాయి. ఇంకా ఐ ఫీస్ట్ అని చెప్పాను గదా! అంతే. ఇంకా సో, ముందుకెళ్తుంటే ఇవి షర్ట్స్ అనుకుంటా అబ్బాయిలవి. అంతే షర్ట్సే 200 అంట. మరి ఈచ్ వన్నా నేను అడగలేదు. అండ్ దెన్ ఇంకా ముందుకెళ్తే మనకిక్కడ దేవుడి ఫోటోలున్నాయి చూడండి. ఈ ఫోటోస్ అయితే బావుంటాయి. నేను ప్రీవియస్‌గా తీసుకున్నాను ఇక్కడే. మంచిగుంటాయి. అండ్ బేబీ స్టిక్కర్స్ గూడా వాల్‌వి. అండ్ మనం వెళ్ళేటప్పుడు ఫ్యాబ్రిక్ చూసాం గదా! ఎండ్ పాయింట్‌కి వెళ్ళేటప్పుడు ఇదే ఆ ఫ్యాబ్రిక్‌ది. సో, ఇక్కడ చూడండి మనకు అన్ని టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇవైతే మీటర్ 120 అని చెప్పారు అతను. సో, ఇక్కడ మనకు ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే మీటర్ 120 అంట. అన్ని టైప్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి. నాకైతే ఇవి కరెక్ట్‌గా తెలీదు క్లాత్ నేమ్స్. అందుకే నేను మెన్షన్ చేయట్లేదు. బట్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇదొచ్చేసి టాటూ స్టాలు. అండ్ ఇంకా ముందుకెళ్తే ఇంకా ఇది అరెక్మల్ సామాను. బట్ ఇక్కడైతే ఫిక్స్‌డ్ రేట్ ఏం లేదు. ఇంకా వాళ్ళు మనం తీసుకున్న ఐటెమ్‌ని బట్టి కాస్ట్ చెప్తారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మళ్ళీ దియాస్ వచ్చినాయి. ఇక్కడేంటి అంటే నాకు ఈ గ్లాస్ ఉంది గదా! ఈ గ్లాస్ ఉన్నయయితే 60 రూపీస్ అంట. రిమైనింగ్ ఏవి తీసుకున్నా 30 రూపీసే అంట. సో, బావున్నాయి గదా! నాకు ఈ పింక్ కలర్‌వి నచ్చినాయి. పింక్ కలర్‌వి అయితే అతను 30 రూపీస్ అని జెప్పాడు. నేను షాక్ అయినా. అందులోను మళ్ళీ 2 వచ్చినాయి. అంటే 1 వచ్చేసి 15 రూపీసే పడుతుంది. సో, ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ నాకు మంచిగా అనిపించినాయి. బట్ అవైతే వాటర్ దియాస్ గావు. నార్మల్ దియాసే. వాటర్ సెన్సార్ అయితే కావు. ఓకేనా. సో, ఇది దియాస్ అయితే కంప్లీట్‌గా ఈ సీసా తప్ప ఇంక వేరే ఏది తీసుకున్నా అన్నీ 30 రూపీసే అంట. ఇంకొంచెం ముందుకెళ్తే టీ షర్ట్స్ వచ్చాయి. టీ షర్ట్స్ అయితే మస్తున్నాయి అసలు. నాకు భలేగా అనిపించినాయి. మనమైతే వీటిని జీన్స్ మీదకి పెయిరప్ చేయొచ్చు. స్కర్ట్స్ మీదకి పెయిరప్ చేయొచ్చు. అట్లే ఇంట్లో గూడా ఏసుకోవచ్చు. మల్టిపుల్ వేస్‌లో యూజ్ చేసుకోవచ్చు. మంచిగా ఉన్నాయి. 150 రూపీస్‌కి వర్త్ అనిపించింది. టీ షర్ట్స్ అయితే అన్నీ బావున్నాయి గదా! ఒకసారి చూడండి మీరు గూడా. అన్నీ మంచిగా అనిపించినాయి. ఇంకా ఈ బొమ్మలున్నాయి గదా! ఈ బొమ్మలు మనం వెళ్ళేటప్పుడు చూసాం ఎండ్ పాయింట్‌కి. సో, మళ్ళీ స్టార్ట్ పాయింట్ వచ్చేసినాం. బొమ్మలొచ్చినాయి. ఈ బొమ్మలైతే తను స్టార్టింగ్ రేట్ 150 అన్నారు. సో, ఇక్కడ చూడండి అమ్మవారు రూపు ఉంది. ప్యారెట్స్ ఉన్నాయి. ప్లస్ బుద్ధుడు ఉన్నారు. ఇంకా ఇట్లా అన్నీ చాలా టైప్స్ ఉన్నాయి. అమ్మవారి రూపు గూడా ఉంది చూడండి. రాధాకృష్ణ ఇట్లా అన్ని టైప్స్ ఉన్నాయి బొమ్మలు. బొమ్మలు గూడా మంచిగా అనిపించినాయి. చాలా బావున్నాయి. అండ్ రేట్ గూడా స్టార్టింగ్ అయితే 150 అంట. ఇంకా మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి స్టార్టింగ్ రేంజ్ అయితే 150. ఇంకా కొంచెం ముందుకెళ్దాము. ఇక్కడ చూడండి ఇవన్నీ బేబీ డ్రెసెస్ ఇంకా పైన గూడా ఆహ్, అమ్మాయిలవే డ్రెస్సులు. ఇక్కడ ఒకటి 10 రూపీస్‌ది షాప్ ఉంటుంది. ఒకసారి అక్కడికెళ్దాము చూద్దాము. ఓకేనా. సో, కొంచెం ముందుకెళ్ళాము మేము చూసాము. బట్ అక్కడ దివాళీ కాబట్టి ఆల్మోస్ట్ స్టాక్ అయిపోయిందనుకుంటా. స్టాక్ అయితే ఏం లేదు. బట్ ఇంకెట్లా వచ్చినా గదా! అని కొంచెం షూట్ చేద్దామని చేస్తున్నాను. ఓకేనా. సో, ఇవన్నీ 10 రూపీసే అండి. ఇక్కడ ఈ బాక్స్‌లలో ఉన్నాయి గదా! నాట్ ఓన్లీ దిస్ ఈ షాప్‌లో ఏది తీసుకున్నా 10 రూపీసే. కాకపోతే మనకేంటంటే స్టాక్ అంతా అయిపోయినట్టుంది. ఎక్కువగా అయితే లేదు. కొన్ని కొన్నే ఉన్నాయి.
సో, ఇంకా ఇట్లా ఏవి తీసుకున్నా 10 రూపీసే. ఇంకా మీకు ఇక్కడ బోర్డ్ గూడా ఉంటది. చూపిస్తా చూడండి. ఎనీ ఐటెమ్ 10 రూపీస్ అనేసి ఇది. సో, ఇంకా ఇట్లా అండి. ఆల్మోస్ట్ అయితే ఇది స్టోరేజ్ అయిపోయింది. ఇంకేంటంటే ఇక్కడ ఇవి ఉన్నాయి గదా! ఈ స్పూన్స్ ఇది 30 రూపీస్ షాపు. ఈ షాప్‌లో ఏది తీసుకున్నా 30 రూపీసే ఉంటది. ఇంకా ఫైనల్‌గా ఇట్స్ టైమ్ టు సైన్ ఆఫ్. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు గనుక మన వీడియోస్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే నేను తీసుకున్న కలెక్షన్ అంతా గూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టే కనెక్టెడ్. ఓకేనా? సో, ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ దిల్‌సుఖ్ నగర్‌లో సాయిబాబాది ఫేమస్ ఉంటుంది టెంపుల్ కదా! సో, అట్లా మనకొక కమానొస్తది. ఆ కమాన్ నుంచి లోపలికెళ్తే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఓకేనా? సో, ప్లీజ్ స్టే కనెక్టెడ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పోస్ట్ చేస్తాను. బాయ్.